హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి, అలాగే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మన ఛానల్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. మీరు ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంది. ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క ప్లేలిస్ట్ యాప్టిట్యూడ్ సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి కానీ, జీకే తెలుగులో అన్ని వీడియోస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అడ్డా 247 తెలుగులో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీకు మంచి ఛానల్ అనేది, నెంబర్ 1 ఛానల్ అనేది తెలుగులో మనకి అడ్డా 247 తెలుగు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మొత్తం 235 వేకెన్సీస్, అలాగే 26 రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది మనకి ఏదైతే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, యాక్చువల్గా మనకి ఇది లాస్ట్ డేట్ అనేది 26/5/2020 నుంచి 1/6/2020 మధ్యలో ఉండేది. బట్ ఈ లాక్డౌన్ కారణంగా మనకి 26 రకాల పోస్టులకి కూడా 23 జూన్ 2020 వరకు కూడా మనకి ఆన్లైన్ లింక్ అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని మనకి ఇంపార్టెంట్ నోటీస్ అనేది మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ మిస్ అయ్యారో, ఈ నోటిఫికేషన్ గురించి ఎవరైతే మీకు తెలియలేదు, వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు అప్లై చేసుకోండి. మంచి మంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అందులోనూ మనకి మంచి శాలరీస్ ఉంటాయి. మంచి భవిష్యత్తు అయితే మనకి ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలని చూద్దాం. మనకి మొత్తం రెగ్యులర్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 235 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇక ఫస్ట్ వన్ వచ్చి మనకి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్, 70,000 నుంచి 2 లక్షల మధ్యలో మనకి బేసిక్ పే, రెగ్యులర్ పే అనేది ఉంటుంది. అప్ టు 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ప్రతి ఒక్క పోస్ట్కి కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబుల్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్తారు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ కలుపుకొని దానికి 37 అంటే 42 ఇయర్స్ వరకు అనేది ఉంటుంది. అలాగే ఓబీసీ అయితే మనకి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ విధంగా మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడిగారు. మనకి ఎసెన్షియల్ అంటే మనకి బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్కి. ఓకే, ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అది కూడా మనకి పవర్ సెక్టర్ లేదా ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టర్ లేదా సోలార్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 5, ఎస్సీకి 1, ఓబీసీకి 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్, 60,000 నుంచి 1,80,000 మధ్యలో రెగ్యులర్ పే స్కేల్ ఉంటుంది. 37 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చి ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ అనేది అడిగారు. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం 3 వేకెన్సీస్ ఉండగా అన్నీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇంజనీర్ టెక్నికల్, దీనికి సంబంధించి 50,000 నుంచి 1,60,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చి ఎంబీఏ మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ ఉండాలి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి పవర్ సెక్టర్ లేదా ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టర్ లేదా సోలార్ ఎనర్జీ లేదా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 105 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 50, ఓబీసీ 28, ఎస్సీ 15, ఎస్టీ 7, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 5, పర్సన్ విత్ డిజేబిలిటీ 2 పోస్టులు మనకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్, 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ ఉంటుంది. దీనికి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేస్తుంటే 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫైన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 40 వేకెన్సీస్ అంటే 40 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 20, ఓబీసీ 10, ఎస్సీ 5, ఎస్టీ 3, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, పర్సన్ విత్ డిజేబిలిటీ 2 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెక్నీషియన్
దీనికి శాలరీ వచ్చి 21,500 బేసిక్ పే అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసి ఉండాలి. అలాగే 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా 2 కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ 70,000 నుంచి 2 లక్షల మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆఫీసర్ ఫైనాన్స్. దీనికి 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉన్న శాలరీ అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సిఏ లేదా ఐసీడబ్ల్యూ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ లేదా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఫైనాన్స్లో ఉండాలి. మొత్తం 10 వేకెన్సీస్ ఉండగా అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ 2, ఎస్సీకి 1, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ ఆఫీసర్ ఫైనాన్స్. దీనికి సంబంధించి 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ చేస్తుంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 1, ఎస్సీకి 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ ఫైనాన్స్ 21,500 బేసిక్ పే అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీకామ్ చేసి ఉండాలి. 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ అనేది 4 ఇయర్స్ ఉండాలి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి డిప్యూటీ మేనేజర్ సోషల్. దీనికి సంబంధించి 70,000 నుంచి 2 లక్షల వరకు శాలరీ ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 4 ఇయర్స్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. 1 వేకెన్సీ ఉంది. 1 కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించి 60,000 నుంచి 1,80,000 మధ్యలో శాలరీ ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లేదా గ్లోబల్ బిజినెస్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. బిజినెస్ డెవలప్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ నుంచి మనకి ఆఫీసర్ ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించి అలాగే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ లేదా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లేదా గ్లోబల్ బిజినెస్ నుంచి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్. దీనికి సంబంధించి మనకి 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటేరియట్స్ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్ సిఎస్. దీనికి సంబంధించి 50,000 నుంచి 1,60,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటేరియట్స్ ఆఫ్ ఇండియా ఏసీఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్. దీనికి వచ్చి 60,000 నుంచి 1,80,000 మధ్యలో శాలరీ ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్బి లేదా బ్యాచిలర్ ఆఫ్ లా చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ అడిగారు. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది లీగల్గా ఉండాలి. 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆఫీసర్ హెచ్ఆర్ ఇన్ రెగ్యులర్ పే స్కేల్ ఆఫ్ 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సైకాలజీ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ విత్ హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్. డిజైరబుల్ వచ్చి ఎల్ఎల్బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ లేబర్ లాస్ లేదా ఎస్ఏపి సర్టిఫికేషన్ అనేది ఉండాలి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఫీల్డ్లో అడగడం జరిగింది. 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 1, ఎస్సీ 1, పర్సన్ విత్ డిజబిలిటీ 1 పోస్టు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ నుంచి మనకి అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్. దీనికి 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ కోర్స్ ఇన్ హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సైకాలజీ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ. అది కూడా స్పెషలైజేషన్ దేంట్లో ఉండాలంటే హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో ఉండాలి. శాప్ సర్టిఫికేషన్ ఉండాలి అని మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అనేది నీళ్ళు అని ఇచ్చారు. అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ 2 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. 60,000 నుంచి 1,80,000 మధ్యలో శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ లేదా ఎంసీఏ మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చి ఎంబీఏ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది. మొత్తం 2 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి
ఇంజనీర్ ఐటీ 50,000 నుంచి 1,60,000 మధ్యలో శాలరీ మెసేజ్ చేయడం జరిగింది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిండాలి, లేదా ఎంసీఏ లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ సర్టిఫికేషన్ అనేది మనకి డిజేబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 105 ఓబీసీకి ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆఫీసర్ కాంట్రాక్ట్స్. దీనికి సంబంధించి 50,000 నుంచి 1,60,000 మధ్యలో శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. ఎంబీఏ పీజీ డిప్లొమా అనేది మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ మొత్తం 100 వేకెన్సీస్ ఒకటి ఉన్నాయి, ఒకటి కూడా 100 వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఆఫీసర్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఆఫీసర్ కాంట్రాక్ట్స్. దీనికి సంబంధించి 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా డిజర్బుల్ క్వాలిఫికేషన్ వచ్చి పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది అడగడం జరిగింది. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. 104 ఓబీసీ ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ మేనేజర్ పిఆర్. పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి శాలరీ మనకి ఇక్కడ 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ లేదా మాస్ కమ్యూనికేషన్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ రిలేషన్స్లో అడగడం జరిగింది. 3 వేకెన్సీస్ ఉన్నాయి, 3 కూడా 100 వేకెన్సీస్. నెక్స్ట్ ఆఫీసర్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ లేదా మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అనేది అడగడం జరిగింది. 3 వేకెన్సీస్ ఉన్నాయి, 3 కూడా 100 వేకెన్సీస్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ ఆఫీసర్ ప్రైవేట్ సెక్రటరీ. దీనికి సంబంధించి 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ లేదా సెక్రటేరియల్ ప్రాక్టీస్ నుంచి చేసి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒక వేకెన్సీ ఉంది, అది కూడా 100 వేకెన్సీ. నెక్స్ట్ వన్ మనకి అసిస్టెంట్ జనరల్. దీనికి సంబంధించి 21,500 బేసిక్ పే అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. మొత్తం 15 వేకెన్సీస్ ఉన్నాయి. 108 ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, ఎకనామికల్ రిస్ట్రిక్షన్ 1, పర్సన్స్ డిజేబిలిటీ 2 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రెగ్యులర్ బేసిక్ పే సంబంధించి 20,500 బేసిక్ పే అనేది ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 103 ఓబీసీ 1, పర్సన్ విత్ డిజేబిలిటీ 1 మనకు పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం అన్ని పోస్టులు కలుపుకొని మనకి గ్రాండ్గా 235 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హార్జెంటల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఓవరాల్ వేకెన్సీస్లో హార్జెంటల్ రిజర్వేషన్ ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ మనకి ఏ పోస్టులకి పర్సన్ డిజేబుల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది మనకు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పుకున్నప్పుడే చూడడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి అవన్నీ ఉంటేనే మీరు అప్లై చేసుకునే ఆ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ సెంటర్స్ అంటే దేశవ్యాప్తంగా వివిధ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏవేని 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవి అనేది మనకి ఇప్పుడు నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూపిస్తుంది. ఆ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు ఇష్టమైనవి అక్కడ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీకు ఇష్టమైనవి 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూస్ చేసుకుంటే అందులో మీకు ఏదో ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్గా రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఫస్ట్ సర్వ్ అనే రూల్ని పాటిస్తారు. అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి దగ్గరలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే తర్వాత మనకి అక్రాస్ ద కంట్రీ. నెక్స్ట్ వచ్చి మనకి జీడీ గ్రూప్ డిస్కషన్ అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే పోస్టులు అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ అనేది ఉండదు. అలాగే వీటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి రేషియో 1:15లో పిలవడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని 80%, ఎక్స్పీరియన్స్కి 10% ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు పబ్లిక్ సర్వీస్ యూనిట్స్లో వగైరా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మరో 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ వైజ్గా పారామీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిటన్ ఎగ్జామినేషన్లో 70% వెయిటేజ్ అనేది రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్
క్వశ్చన్కి 15 మార్కులు ఉంటాయి. అలాగే ఇంటర్వ్యూలో 15% అనేది ఉంటుంది. టోటల్ 100గా తీసుకొని మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అండర్ కేటగిరీ వాళ్ళు ₹100 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹500 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరిగింది. ఇక మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు ఫీజు అనేవి ఆన్లైన్లో పే అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఆల్ ఇండియా ఎలిజిబిలిటీలో మీకు ఎనీవేర్ ఇన్ ఇండియాలో పోస్టింగ్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే, ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అప్రైజ్ రిలాక్సేషన్. ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అంటే 15 years, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అంటే 13 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. సో ఈ పేజ్ని మీరు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలియడం జరుగుతుంది. ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఉందో దాన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మీరు చూడవచ్చు. సో ఇంకోసారి చెప్తున్నాను, మీకు లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి వచ్చి 23 జూన్ 2020 లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అప్పటి వరకు కూడా మీకు ఆన్లైన్ లింక్ అనేది అవైలబిలిటీలో ఉంటుందని మనకి ఇక్కడ ఈ నోటీస్ ద్వారా వాళ్ళు మనకి తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి 23 జూన్ 2020 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.